హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా నవరత్నాలకు మించి జగన్ మేనిఫెస్టో, కొత్త ఎన్నికల వరాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే కొత్త మేనిఫెస్టో ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో బరిలోకి అయితే దిగబోతున్నారు. ఇక మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ మరో కూటమితో ఎన్నికల బరిలోకి అయితే దిగుతుంది. ఇక సీఎం జగన్ మాత్రం తన సింగిల్గానే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను చేసిన సంక్షేమ సామాజిక న్యాయంతో మరొకసారి గెలుస్తామని ధీమాతో వైసీపీ పార్టీ అయితే ముందుకెళ్తుంది. ఇక ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసేటువంటి పథకాలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించడానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. ఇక ఆంధ్రాలో సీఎం జగన్ మరొకసారి గెలవాలంటే సంక్షేమ ఓటు బ్యాంకుని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన నవరత్నాలకు మించి ఈసారి మేనిఫెస్టో పైన చాలా కసరత్తు అయితే చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందుకే మేనిఫెస్టో ఎంతో లేటుగా రావడానికి గల కారణం అన్నట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే మేనిఫెస్టోలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే చివరి సభ అద్దంకి సభలో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాను చేయగలనివి తాను చెబుతానని, చెప్పనివి కూడా చేస్తానంటూ క్లారిటీ అయితే ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక తాను అమలు చేసిన సంక్షేమాలను ఎవరు టచ్ చేయలేరని తెలియజేశారు. చంద్రబాబు ప్రకటించిన తాజా హామీలతో పాటుగా సూపర్ 6 అమలును చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని కూడా వివరించారు. ముఖ్యంగా ఏపీ సీఎం మేనిఫెస్టో విషయానికి వస్తే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా కనిపిస్తుంది. ఇక మహిళలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలతో పాటు రైతు భరోసాను 20,000 వరకు పెంచే అవకాశం అయితే ఉంది. ఇక అమ్మఒడి ఒక పిల్ల లేదా పిల్లవాడికి అమలు చేస్తున్న వీటిని 2 పిల్లలకు కూడా అమలు చేసే ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అలాగే పెన్షన్ అయితే 3,000 నుంచి 4,000 వరకు పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక డ్వాక్రా మహిళలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు మళ్ళీ రుణమాఫీ అయితే ఉన్నట్లు సమాచారం. ఇక గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే రైతులకు రుణమాఫీ ఎంత ప్రకటన చేస్తారనే విషయంలో ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి.